గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మరీ ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చెన్నై, కలకత్తా జాతీయ రహదారి మీద ట్రాఫిక్ రద్దీ రోజుకు పెరుగుతుంది. కొత్త ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అటు గన్నవరం వైపు నుంచి గుంటూరు వెళ్లాలన్నా, లేదంటే గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రధాన రహదారిగా మారిన నేపథ్యంలోనే ట్రాఫిక్ రద్దీ బాగా పెరుగుతోంది. దీంతోనే తక్షణమే ఏదైతే తాడేపల్లి మండలం కొలకొండ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి హైవే 2 లైన్లని మరో లైన్ పొడిగించడానికి తక్షణమే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని హైవే అధికారులు నిర్ణయించారు. దాంతో భాగంగానే గత నెల రోజుల క్రితం నుంచి ఈ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి డీజీపీ ఆఫీస్ దాటిన తర్వాత అక్కడ హైవేని కట్ చేసి సర్వీస్ రోడ్లోకి డైవర్షన్ చేశారు. దాదాపు 36 కోట్ల రూపాయల వ్యయంతో 1.1 కిలోమీటర్ల మేర 4 వరుసలు విత్ సర్వీస్ రోడ్తో కూడినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనులు కనుక ఒక కొలికి వస్తే ఇక భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీ జామ్ అనేటువంటిది ఉండకుండా ప్రశాంతంగా సాఫీగా రవాణా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక కొలకొండ వద్ద నిర్మించబోతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కంటే ముందుగా దానికి సమీపంలో అంటే దక్షిణ వైపు ఉన్నటువంటి 2 పాత వంతెనలు, ఏదైతే గుంటూరు ఛానల్పై నిర్మించినటువంటి 2 పాత వంతెనలు తక్షణమే ఎత్తులేపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే గత 2 వారాల నుంచి ఈ పాత వంతెనను డిస్మాంటిల్ చేశారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలోని ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి అండర్ పాస్ను క్లోజ్ చేశారు. ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రూట్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు హైవే అధికారులు. గుంటూరు నుంచి విజయవాడ, అదేవిధంగా విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి వాహనదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణం ముందుకు సాగడానికి కొలకొండ వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త ఆర్ఓబితో ప్రస్తుతం ఉన్నటువంటి 2 బ్రిడ్జీలు 3గా మారుతూ ఉన్నాయి.